నిజామాబాద్ జిల్లా దర్పాలి మండలం సీతాయిపేట గ్రామంలో సర్పంచ్ లొక్కిడి విజయ రాములు అధ్యక్షతన వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి మోదీ సందేశాన్ని దృశ్య శ్రవణం ద్వారా వినిపించారు. ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాలను లబ్ధి పొందాలని సూచించారు. సందర్భంగా క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఎంపీడీఓ లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు నిధులు పొందాలంటే ప్రతి ఒక్కరూ జన్ధన్ బ్యాంకు ఖాతాలు తీసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డును అలాగే బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డులు పొంది ప్రైవేటు ఆసుపత్రుల్లో 5 లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులు పొందవచ్చునన్నారు. ఇల్లు లేని వారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అటల్ పెన్షన్, జీవన జ్యోతి బీమా, కిసాన్ సమ్మాన్ నిధి తదితర పథకాలను వివరించారు. స్వయం ఉపాధి కోసం రుణాలు పొందాలని, ముద్రా లోనుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నేడు ప్రపంచ దేశాలకు భారత్ పెద్దన్న పాత్ర పోషించే స్థాయికి ఎదిగిందని, ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని ఆయన కొనియాడారు. వరి పంట, ఇతర పంటలకు రసాయనాలు పిచికారీ చేయడానికి డ్రోన్ కెమెరా ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలు పిచికారీ చేసి అధిక లాభాలు రాబట్టవచ్చునని, డ్రోన్ ద్వారా పొలంలో పిచికారీ చేసి రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నిశాంత్, ఎంపీటీసీ సీను, నాయకులు, వార్డు మెంబర్లు, కార్యదర్శులు, ఆయా పార్టీల నేతలు తదితరులు పాల్గొన్నారు. సురేందర్, దృశ్యం రిపోర్టర్. 2047 సంవత్సరానికి అభివృద్ధి చెందిన మరియు స్వావలంబన చెందిన దేశంగా తయారు చేస్తాము. వలసవాద జాడలను మన వారసత్వాన్ని పండుగలాగా జరుపుకుంటాము. ఏకత్వాన్ని బలపరుస్తాము మరియు మన దేశాన్ని సభకు నమస్కారం. అందరూ వచ్చినందుకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ఏవైతే పథకాలు అయితే ఉన్నాయో అవన్నీ అమలు చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు పురుషధనం తక్కువ బరువు లేకుండా వయసుకు తగిన ఎత్తు ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంను ప్రారంభించడం జరిగింది. అయితే మనకు 0 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలందరూ ప్రతి సంవత్సరము పురుషధనం అంటే వయసుకు తగ్గ ఎత్తు లేకపోతే వాళ్ళు కనీసం 1 సంవత్సరానికి 2% అన్నా తగ్గించాలి. ఆ ఎత్తును అనేది మనము వాళ్ళ వయసుకు తగ్గట్టు ఎత్తు పెరగాలని మనం చేయాలన్నట్టు. ఇంకా 3 సంవత్సరాలకు గాను వాళ్ళు 6% అనేది వయసుకు తగ్గ ఎత్తు పెరగాలి. అదేవిధంగా తక్కువ బరువు ఉన్న పిల్లలను కూడా మనం నెల 0 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలందరూ మనం సంవత్సరానికి 2% గాను తగ్గించాలి. అదేవిధంగా 3 సంవత్సరాల వరకు మనము 6% గాను తగ్గించడానికి అవకాశం ఉంటుంది. పునరుద్ధరణ, మెరుగుదల, అవగాహన కార్యక్రమం. ప్రస్తుతం మనం పంట అధిక దిగుబడి కోసం ఎక్కువ మోతాదులో ఎరువులు, రసాయన ఎరువులు వాడడం వల్ల భూమిలో సామర్థ్యత తగ్గిపోతుంది, సారం తగ్గిపోతుంది. అదేవిధంగా ఎక్కువ మోతాదులో రసాయన ఎరువులు వాడడం వల్ల మన భూమిలో పోషక విలువలు ఇంకా ఆహారం కూడా కలుషితం అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మోతాదులో రసాయన ఎరువులు వాడడం వల్ల భూమి కలుషితమై ఆ ఆహారం మనం తీసుకోవడం వల్ల మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటిలో క్యాన్సర్, చర్మ సమస్యలు వస్తున్నాయి. అందుకే రసాయన ఎరువులు తక్కువ మోతాదులో వాడుకొని సేంద్రియ ఎరువులు వాడుకోవాలి, సేంద్రియ వ్యవసాయం చేసుకోవాలి. మనకున్న పొలంలో కొంత భాగం మనం సేంద్రియ వ్యవసాయానికి కేటాయించుకోవాలి. కాబట్టి ఆ పథకాలకు ఎవరైనా అప్లై చేసుకోని వాళ్ళుంటే, ఇంకా మోడీ డబ్బులు పడని వాళ్ళుంటే, పొరపాటున మీరు అప్లై చేసుకోకపోతే అవి మీ ఆధార్ కార్డు ఇస్తే ఇక్కడ అప్లై చేసుకుంటారు. అట్లా కాకుండా గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఎట్లా తీసుకోవాలో తెలియదు, ఎవరినో సంప్రదించాలి మధ్యవర్తుల ద్వారా. ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు. మీ ఆధార్ కార్డు ఇక్కడ ఇస్తే మీకు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తారు. రేషన్ డీలర్ ఇక్కడ ఉన్నారు. అంతేకాకుండా మీకు ఇండ్లు కావాలంటే కూడా ఎక్కడ అప్లై చేయాలో మీకు తెలియదు. కాబట్టి దానికి సంబంధించిన మీ ఆధార్ కార్డు ఇస్తే అక్కడ ఆమె రాసుకుంటుంది. మీకు ఇండ్లు శాంక్షన్ చేసే బాధ్యత ఎవరెవరు ఇండ్లు ఎలిజిబుల్ ఉన్నారు దానికోసం ఆధార్ కార్డు ఎంట్రీ చేసుకొని పైకి పంపిస్తారు. ఇంకా దర్పల్లి మన ఊరుకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా 66 మందికి మనం గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇచ్చినాము. ఇంకెవరైనా లేని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా 3 ఫోటోలు ఇస్తే ఫ్రీగా ఇవ్వగలుగుతాము. ఇంకెవరైనా ఉంటే మాత్రం నాకు కలవండి, లేని వాళ్ళకు.
పిలుపునిచ్చి స్వచ్ఛ భారత్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఊర్లో ఇంకుడు గుంతలు, ప్రతి ఇంటికి IHHL ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లాట్రిన్ కట్టించి మరి మన సోదరీమణులు, అమ్మలు, అక్కలు బయటకు బహిర్భూమికి వెళ్లకుండా మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మరి ప్రతి ఇంటికి 12,000 రూపాయలతోని మనకు లాట్రిన్ రూమ్ కట్టించడం జరిగింది. అదేవిధంగా వాటర్ పడ్డటువంటి వర్షము ఎటు కూడా వేస్ట్ కాకుండా ప్రతి ఇంటి దగ్గర ఇంకుడు గుంతలు కట్టించడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోని, స్టేట్ గవర్నమెంట్ కొంచెం షేర్తోని, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులతోని సెంట్రల్ గవర్నమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ లో భాగంగా మీకు కనిపిస్తారు, ఎప్పుడు కనిపించేది మన పంచాయత్ సెక్రటరీ కనిపిస్తాడు. వాళ్ళతో పాటు అంగన్వాడీ టీచరు, ఆ అంగన్వాడీ ఆయా